ఓ మై గాడ్! ఇప్పుడే ఒక ట్రైలర్ చూడటం జరిగింది. 1కి 4 సార్లు చూసాం. చూస్తూనే ఉన్నాం. బట్ ఏదైతే కొన్ని అనుకుంటాం మనం, ఏది కొన్ని కాంబినేషన్స్ ఓకే, సూపర్ హిట్ కాంబినేషను, మంచి హిట్ చేశారు, ఒక హైలో ఉంది కాంబినేషన్ వీళ్ళది అనుకున్నారు. సింహ వచ్చింది. సింహ తర్వాత ఫీలింగ్ ఇది. నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ రాబోతుంది. ఒక లెజెండ్ అనే సినిమా వచ్చింది. ఇద్దరు కాంబినేషన్ బాగా బాలకృష్ణ గారిని ఒక హైలో చూపించారు. పవర్ఫుల్ డైలాగులు, మంచి ఫైట్లు. ఇక నెక్స్ట్ టైం చూపిస్తారు బోయపాటి గారు ఇంతకంటే అని చెప్పేసి ఆడియన్లో ఒక క్వశ్చన్. బట్ దాన్ని పటాపంచలు చేస్తూ లెజెండ్ వచ్చింది. ఓ మై గాడ్, ఇలా కూడా చూపించవచ్చా అని, ఇలాంటి గెటప్ కూడా అని చెప్పేసి. దాని తర్వాత అఖండ, 2 పీక్ సినిమాలు చూసాం కదా. అఖండ అంటూ వస్తున్నారు, ఏ వేరియేషన్ చూపిస్తారు గెటప్, కానీ అఘోరాతో మళ్ళొక్కసారి అందరు అపోహల్ని పటాపంచలు చేశారు. అది కూడా చూశారు, అఖండ కూడా చూశారు. ఒక హై ఫీల్ అయ్యారు ఆడియన్స్ అందరు కూడా. మరి సీక్వెల్ అంటున్నారు, ఇంకేముంటుంది చూపించడానికి, గెటప్ రివీల్ అయిపోయింది, ఆయన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తో జనానికి తెలుసు, ఇంకేం కొత్త ట్రై చేస్తారు, ఇంకేముంటుంది అని చెప్పేసి ఆడియన్స్ ఒక భ్రమలో, లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉన్నప్పుడు, వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఫేస్కి, వాళ్ళ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా అఖండాకి 10 ఉంటుంది అని చెప్పేసి ఏదైతే యూనిట్ చెప్తున్నారో మాట నిజం చేస్తూ ఈ ట్రయలర్ అయితే వదిలేరండి బయటికి. దాదాపు 2 నిమిషాల 42-45 సెకండ్ల ఉన్న ట్రైలరు విజువల్ ఫీస్ట్ అనుకోవాలి. అఘోరా క్యారెక్టర్తో చెప్పించిన డైలాగులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అలానే మురళీకృష్ణ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్సీ కానీ, మదర్ రోల్కి ఉన్న ఇంపార్టెన్సీ కానీ, దీంట్లో చాలా అంశాలను తడిమారనిపిస్తుంది. ఒకటి, దేశం వైపు చూస్తున్న, చుట్టుపక్కల దేశాలు ఏదైతే ఉన్నాయో దేశం వైపు చూస్తున్న అన్ని కంట్రీస్కి ఒక సమాధానం అన్నట్టుగా, లేదా హైందవ ధర్మం ప్రతి దేశంలో, దాంట్లో డైలాగుల్లో ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఏమని, ఏ దేశంలో ఒక మతం ఉంటుంది, కానీ మా దేశానికి వస్తే మతం కాదు కనపడేది, హైందవ ధర్మం కనపడుతుంది అని చెప్పేసి ధర్మం గురించి మాట్లాడారు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక గ్యాదరింగ్, కుంభమేళ, అన్ని కోట్ల మంది ఒకేసారి గ్యాదర్ అవ్వటం అనేది ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి జరగదు. అది ఒక ఇండియాకి మాత్రం జరుగుతుంది. ఆ కుంభమేళా గురించి మాట్లాడారు. కుంభమేళా దగ్గర అటాక్ సంబంధించిన విజువల్స్ చూసాం మనం. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన, ఆ దేశానికి సంబంధించి ఒక రూపం నువ్వు చూసుంటావు, ఆ రూపానికి ఒక్కసారి లెగిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక విజువల్గా వాళ్ళు చూపించడం జరిగింది. సో మొత్తానికి ఒక విజువల్ ఫీస్ట్ అయితే చూడబోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ధర్మ పరిరక్షణకు సంబంధించి ఒకళ్ళు నుంచుంటే ఒకరు నుంచుంటే ఎలా ఉంటుంది అనేది థియేటర్లో విట్నెస్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ సంబంధించి డబల్ హ్యాట్రిక్ పునాది అయితే పడిందని మనకు చెప్పుకోవచ్చు. దీంట్లో చూసాం మనం, చాలా ఏరియాల్లో హిమాలయాల్లో షూట్ చేయటము, అది కాకుండా కథ రివీల్ అయిపోద్దేమో కానీ ఈ క్యారెక్టర్ మనకు ఫస్ట్ ఎండ్ అయింది ఎక్కడ, అఖండ ఒక పాపకి ఆపద వచ్చినప్పుడు నేను ఉంటా అని చెప్పేసి ప్రామిస్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పాప పెరిగి పెద్దదై ఆ పాపకి ఆపద, ఆ పాప పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను, సంయుక్తమైన క్యారెక్టరైజేషను, ఆది పినిశెట్టి ఎవరు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్న కథనైతే దీంట్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అభిప్రాయం అయితే వచ్చిందని మనం చెప్పాలి. డిసెంబర్ 5 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ జరుగుతుంది బెంగళూరులో, బిగ్రవేలో. అభిమానులు ఎంతమంది వచ్చారో మనం చూసాం. శివరాజ్ కుమార్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది అక్కడ. వర్షం వస్తున్నా కానీ కదలకుండా ఈవెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ కోసం అంతే ఈగర్గా వెయిట్ చేశారు. టీజర్ ఇంపాక్ట్ ఉంది, 2 పాటలు రిలీజ్ అని, అవి మంచి ఇంపాక్ట్ ఉంది. ఇక రిలీజ్కి కొన్ని రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్ 5 రిలీజు, 4 ప్రీమియర్స్ పడతాయి. వీళ్ళు ఇప్పుడు వరకు ఏదైతే చేస్తున్నారో ఈవెంట్ ప్రమోషను అదంతా కూడా జనాలకు వెళ్తుంది. 2 నుంచి 3, 4 ఈవెంట్లు యూఎస్లో ఉన్నాయి. సో ఒక వాతావరణం అయితే క్రియేట్ చేశారు, సెలబ్రిటీ మూడ్ అయితే క్రియేట్ చేశారు. సార్ చూద్దాం ఈ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.